హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే చిక్కుడుకాయ కూర కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే నేను పల్లీ కారం యూస్ చేసి చేశాను. అంతేకాకుండా నేను చిక్కుడుకాయలను దేశవాళీ చిక్కుడుకాయలను యూస్ చేశానండి. అదేనండి నాటు చిక్కుడుకాయలు అంటారు కదా, వాటిని యూస్ చేసి చేశాను. అందువల్లే కూర చాలా టేస్టీగా ఉంది. ముందుగా ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను 1/2 కేజీ చిక్కుడుకాయలను తీసుకున్నాను, దేశవాళీవి. వీటిపైన పీచునంతా కూడా శుభ్రంగా ఒలుచుకొని చూడండి, ఈ విధంగా ఒలుచుకున్నాను. వీటిని 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ను కూడా కొద్దిగా యాడ్ చేసి ఉడికించి పెట్టుకున్నానండి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. అదేవిధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, కరివేపాకు 1 రెమ్మ, 2 పెద్ద టమాటాలు, స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 3. అదేవిధంగా పల్లీ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు వేయించి పెట్టుకున్నవండి, ఇవి 1 కప్పు తీసుకున్నాను. కారం 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10 తీసుకున్నాను. ఇవి పలచకుండా అలాగే వేసుకోవాలండి. సాల్ట్ రుచికి సరిపడా. వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పసుపు 1 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి అండి 1/2 టీ స్పూన్. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుంటున్నాను. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేస్తున్నానండి. వీటిని వలచకుండా అదేవిధంగా వేసేస్తున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా వస్తుంది పౌడర్ అంతా కూడా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము. ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా పోపు దినుసులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంతమంది పోపు దినుసులని ఇష్టపడరు, అలాంటి వాళ్ళు ఆవాలు జీలకర్ర యాడ్ చేసైనా కర్రీ చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకును కూడా వేసేసుకొని దోరగా వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా వస్తుంది కర్రీ. చూడండి, కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా పోపు ఎంత బాగా వేగితే మనకి కర్రీ అంత టేస్టీగా వస్తుందండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేద్దాము. టమాటా ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోతాయి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా మెత్తగా మ్యాష్ అయిపోయి ఉన్నాయి కదా. ఇందులో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకుందాము. ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల ఈ చిక్కుడుకాయ టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయి టమాటా ముక్కల్లోని వాటర్ అంతా కూడా చిక్కుడుకాయకి బాగా పడుతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, టమాటాలోని వాటర్ అంతా కూడా చిక్కుడుకాయకి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ కర్రీ గ్రేవీ టైప్ రావాలి కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి. నేను చాలా చిన్న కప్పు వాటర్ని మాత్రమే యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ కారం ఉంది కదా, అదంతా వేసేస్తున్నానండి. ఈ పల్లీ కారం మొత్తం కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని 3-4 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. అప్పుడు ఈ పల్లీ కారం అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకు బాగా పడుతుంది. 4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే కర్రీ అంతా కూడా ఈ విధంగా తయారైందండి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడిని యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ధనియాల పొడి అవసరం లేదండి, కాకపోతే స్పైసీనెస్ కోసం వేశాను. చూడండి, 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఈ కర్రీని అంతా కూడా తీసేసుకుందామండి. చాలా బాగుండిందండి ఈ కర్రీ. ఈ కర్రీని మనం రైస్లో కంటే కూడా రోటీలోకి, అదేవిధంగా రాగి సంగటి చేస్తుంటాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.